UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. మీరు పాడతా తీగలో కూడా చేశారు కదా? పాడతా తీగలో అవును 14-15 బ్యాచ్ లో పాడతా మీరు తీగ. కదా దానివల్ల ఏమైనా మీకు హెల్ప్ అయిందా? డెఫినెట్లీ ఏమి ఎలాంటి విషయాలు? పాడతా తీయగా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో ఒక 1.5 year జర్నీ అది. సో ఫస్ట్ మాకు శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన, మేము పాడబోయే పాటల్ని కానీ ఆయన వినేవాళ్ళు. నువ్వు పలానా చోట ఇక్కడ ఇంకా ఈ ఆస్పెక్ట్ ఈ పాటలో నువ్వు డెవలప్ అవ్వచ్చు అని చెప్పి మాకు టిప్స్ ఇచ్చేవాళ్ళు. అది అయిపోయినాక మనం బాలు గారిని దగ్గర పాడతాం కదా. ఇవన్నీ ఎలా అంటే ఎక్కడ మాడ్యులేషన్స్, మన స్ట్రెంగ్స్ ఏంటి, డెఫినెట్లీ పాడతా తీయగాలో పాడడం వల్ల నేను ఇప్పుడు కర్ణాటిక్ వోకలిస్ట్ని, నాకు ఎక్కడ ఎలాంటి మాడ్యులేషన్స్ ఇవ్వాలి అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. సో వోకల్ మాడ్యులేషన్ వైజ్ పాడతా తీయగా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ లిరిక్స్ కూడా అండర్స్టాండ్ చేసి పాడాలి అని చెప్పి. అండ్ నేను వెళ్ళింది నేర్పించేవాళ్ళు. తను మొత్తం తన జర్నీలో ఉంటే నేను తన జర్నీని వెనక నుంచి చూసింది. మొత్తం పాడుతా తీగని మొత్తం మీరు నేను వెళ్ళేవాళ్ళం తనతో పాటు. నేను లోపల అంతా కూర్చొని పాడడమో రిహార్సల్స్. నేను అప్పుడు మరి చాలా చిన్నది, తను అంటే 5th క్లాస్ అంటే 6th ఆ క్లాస్ నేను. సో నేను ఏదైనా హోంవర్క్ ఉంటే తెచ్చుకోవడము, తనతో పాటు తను అక్కడ ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటుంటే అందరు ఉండేవాళ్ళు కదా, ప్రాక్టీస్ చేసుకుంటే వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారని చూసేదాన్ని. వెరీ వెరీ ఏమంటారు, నాకు చూడ్డానికే అది చాలా లెర్నింగ్ లాగా ఉండేది. అండ్ వాళ్ళకి ట్యూటరింగ్ కానీ అన్ని, తన జర్నీ కానీ, ఫ్రెండ్స్ కానీ, బాలు సార్ దగ్గర ఇంటరాక్షన్ కానీ ప్రతిదీ అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. అండ్ ప్రతి షూట్ కి ముందు టెంపుల్స్ కి తీసుకెళ్లేవాళ్ళు ఆ ఏరియాలో. ఇప్పుడు వరంగల్లో జరిగింది తండ్రి, సో అక్కడ వరంగల్లో ఏమేమి ఉన్నాయో అన్ని చూపించేవాళ్ళు. నాకు అది ఒక స్పెషల్ ప్రివిలేజ్ అనమాట. మామూలుగా యూజువలీ వీళ్ళు వెళ్తారు టీం వాళ్ళు, నేనేంటంటే వీళ్ళతో పాటు వెళ్ళిపోయేదాన్ని. నేను అక్కడ చిన్నదాన్ని అందరికంటే కాబట్టి నన్ను తీసుకెళ్ళి. శాస్త్రి గారు డైరెక్టర్, సో ఆయన అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, నన్ను కలిపేసుకున్నారు. సో నేను కూడా వెళ్ళేదాన్ని. షూట్ కి ముందు పూజ చేస్తారు, ఆ పూజలో కొబ్బరికాయ కొట్టాలి అని ఫస్ట్ అనుకున్నా. సో అది నేను ఫస్ట్ కొట్టిన తర్వాత ఎందుకో చిన్నపిల్లనో ఏమో ప్రతిసారి షూట్ అప్పుడు పిలిచి రాజా రా కొట్టు 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 అని చెప్తారు. సో నాకు అది చాలా అంటే పాడుతీగా అయిపోయిన తర్వాత తనది అరెరే అయిపోయిందే. నేను యాక్చువల్లీ అక్కడ పార్టిసిపెంట్స్ పేరెంట్స్ కానీ అందరూ నాకు చాలా క్లోజ్ అయిపోయారు, ఆ టీం అందరు కానీ. చాలా మాకిద్దరికి పర్సనల్ గా ఎలాగంటే, తనకి పేషెన్స్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ డెఫినెట్లీ. ఎందుకంటే తను పార్టిసిపేట్ చేయట్లేదు, నా కోసం వెయిట్ చేస్తాను. సో పేషెన్స్ షీ లెర్న్ ఫ్రమ్ దట్. అండ్ నేను అప్పటిదాకా నేను చాలా రిజర్వ్డ్ గా అలా ఉండేదాన్ని. తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రావర్టిజం అంటే అలానే ఉన్నారు. మీరు ఫీల్ అవుతున్నారు నేను ఎక్స్ట్రావర్ట్ అయ్యాను కరెక్టే నేను అని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఇంకా అలానే ఉన్నారు. మీరు కూడా పేషెన్స్ తక్కువ అని అనుకుంటున్నారు, కానీ అర్థమైపోతుంది, వైబ్రేషన్స్ వస్తున్నాయి. చెప్పండి. ఇప్పుడు పాడతా తీగ తర్వాత మూవీ సాంగ్స్ ఏమైనా పాడారా మీరు? ఇదే ఫస్ట్ అంటే తనకి పాడతా తీగ 8th 9th 10th ఆ గ్యాప్ లో జరిగింది. సో తర్వాత ఇంకా షీ వాంటెడ్ టు కమ్ టు బైపీసీ సైడ్ అండ్ టేక్ మెడిసిన్. సో పర్సనల్ గా అంటే ఈ సైడ్ రావాలి అని అంటే కొంచెం మ్యూజిక్ కి కొంచెం టైం తగ్గించాల్సి వచ్చింది. స్టడీస్ వైజ్ టైం కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఇందులోకి రావాలంటే మనం అక్కడ కొంచెం తగ్గించాలి, అక్కడ తగ్గిస్తే మళ్ళీ అది పోతుంది. సో బేసిక్ గా అందరు అనుకునేది ఏదో ఒకటి అని కదా, సో అలా కాదు, రెండు చేయాలి అని అంటే ఒక టైంలో మేమిద్దరం ఫాలో అయ్యేది ఏ టైంలో ఏది ఇంపార్టెంటో దానికి కొద్దిగా ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి ఇంకో దాన్ని కొంచెం తగ్గిస్తే ఇట్ విల్ వర్కౌట్ అనేది మేము. సో తను 10th అయిన తర్వాత కొంచెం మ్యూజిక్ సైడ్ కొంచెం తగ్గించి షీ వాజ్ ప్రాక్టీసింగ్ ఎట్ హోమ్, కాకపోతే బయటికి రావడం కొంచెం అంటే స్టేజ్ షోస్ కానీ ఇలా చేయడం కొంచెం తగ్గించింది. ఇంట్లో కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడము, వచ్చిన 1-2 కాన్సర్ట్స్ పాడడం ఇలా చేసేవాళ్ళం. అండ్ దెన్ సో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి తను 2nd year ఎంబీబీఎస్ కి వచ్చాక అప్పుడు వి స్టార్టెడ్ అగైన్ మాకు ఈ సోషల్ మీడియా అట్లా కానీ యాక్చువల్లీ డాక్టర్ చదివే వాళ్ళు కానీ
నార్మల్గా ఎక్కువ బాగా చదివే వాళ్ళు సోషల్ మీడియా సైడ్ రావడం తక్కువ. నేను చాలా మందిని చూసాను, అంటే నేను చదవను కాబట్టి చెప్తున్నాను. కొంచెం బాగా చదువుకునే వాళ్ళు, ఒక డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువ డాక్టర్ సైడ్ సోషల్ మీడియా యూసేజ్ అనేది తక్కువ. మీకు ఎందుకు ఇటు రావాలనిపించింది? నార్మల్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పెట్టి చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ మేము ఫస్ట్ పెట్టాలనుకోలేదు, బట్ మాకు యూట్యూబ్ యూట్యూబ్ కూడా ఎప్పుడు చిన్నప్పుడు ఉండేది. ఫస్ట్ లో కూడా నాన్న ఎప్పుడో చిన్నప్పుడు మేము ఏదో చాలా చిన్న చిన్న నెల్లూరులో త్యాగరాజ ఉత్సవాలు జరిగినప్పుడు మేము నేనైతే 7 years 6 years అది ఒక వీడియో పెట్టారు. ఆ తర్వాత 10 years అంతా ఇన్యాక్టివ్ గా ఉండేవాళ్ళం. తర్వాత మేము అసలు ఎలా పోస్ట్ చేయాలి కూడా మాకు ఐడియా లేదు, యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ. బట్ మా ఫ్రెండ్స్ కొంతమంది, ఎస్పెషలీ నా ఫ్రెండ్ ఎంబీబీఎస్ ఫ్రెండ్ కషిఫా అనే ఒక అమ్మాయి అండ్ తన ఫ్రెండ్ చరిత అని, వీళ్ళందరూ మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. పెట్టండి, బాగా వెళ్తుంది రీచ్, తెలియాలి జనాలకి అని. సో అలా చాలా ఏమంటారు మోటివేషన్ తర్వాత ఓకే షార్ట్స్ రీల్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇనిషియల్ గా యూట్యూబ్ షార్ట్స్ పెట్టడం మొదలు పెట్టాం. పెట్టిన తర్వాత రీచ్ బాగా వెళ్తుందని అర్థమైంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ తెలుసుకోవాలి ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మా ఇద్దరికి ప్రైవేట్ అకౌంట్స్ కూడా లేవు. యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ. అవును. సో ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్స్ లేదు, అసలు అకౌంట్సే లేవు. ఎలా పెట్టాలి అని ఫస్ట్ మేమే చూసుకొని ఓకే పబ్లిక్ అకౌంట్ పెట్టుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాం. ఇనిషియల్లీ వెరీ లో ఉండేవి మా వ్యూస్ కానీ లైక్స్ కానీ అన్ని, అరే ఏంటిది అనుకునేవాళ్ళం. కానీ స్లోగా, అంటే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్ గా జనాలకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. ఫస్ట్ చిట్ట స్వరాలు అని స్టార్ట్ చేసాం. చార్మింగ్ చిట్ అని మాకేంటంటే ఏదైనా సిరీస్ క్రియేట్ చేసి మెడికల్, మాకు అంత మెడికల్ టర్మినాలజీ అలా చిట్టస్వరము అని ఉత్తగా చిట్టస్వరము, కళ్యాణి చిట్టస్వరం, మోహన చిట్టస్వరం అలా పెట్టద్దు, ఏదైనా పెట్టాలి వెరైటీగా ఉండాలి అని చార్మింగ్ చిట్టస్వరం అని పెట్టాము. చార్మింగ్ చిట్టస్వరమ్స్ అంటే ఇప్పుడు వర్ణాలు ఉంటాయి, అందులో స్వరాలు ఉంటాయి. ఆ స్వరాల్లో ఏదో ఒకటి పాడి ఇద్దరం కలిసి ఏదో ఒక, ఇప్పుడు మేము ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే ఇంట్లో సరదాగా ఎప్పుడైనా రెడీ అయినప్పుడు, పెళ్లికి వెళ్ళడానికి కానీ ఎప్పుడైనా వెళ్ళడానికి రెడీ అయినప్పుడు రికార్డ్ చేసి ఫోన్ లోనే రికార్డ్ చేసి పెట్టేసేవాళ్ళం చార్మింగ్ చిట్టస్వరం. అది బాగా వెళ్ళాయి. సో అక్కడ అందరు జనాలు చూడడం స్టార్ట్ చేశారు, బాగా వెళ్తూ ఉన్నాయి. అండ్ దెన్ అప్పటికి కూడా మాకు ప్రైవేట్ అకౌంట్స్ లేవు. యాక్చువల్లీ మేము అసలు ప్రైవేట్ అకౌంట్సే మీరు చెప్పినట్టే ఎంబీబీఎస్ నేను నా ఫైనల్ ఇయర్కి వచ్చాక అప్పుడు స్టార్ట్ పెట్టాను. నేను ఎంబీబీఎస్ ఫినిష్ చేసి ఇంటర్న్షిప్ చేస్తాను హౌస్ సర్జన్. నేనేమో ఎండి జనరల్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ పీజీ చేస్తాను. స్లోగా ఇన్స్టా కూడా మాకు అలవాటైంది. అండ్ ఈ చార్మింగ్ చిట్టస్వరమ్స్ ఒకటి, అండ్ ఏది ఈ కర్ణాటక ఫిల్మిక్స్ ఒకటి, ఇలాంటివి బాగా వెళ్ళాయి, జనాలందరికీ నచ్చింది. అండ్ స్పెషలీ పీపుల్ ఏది బాగా నచ్చుతుందంటే మాకు ఈ సోషల్ మీడియా, ఇప్పుడు మేము అఖండాలో పాడిన తర్వాత ఐవ్ సీన్ సో మెనీ కామెంట్స్. వాళ్ళు ఎలా రాస్తారంటే, అరే మన పిల్లలు, మేము రోజు ఇంట్లో చూసి మేము రోజు ఇంట్లో విని పాడే పిల్లలు ఇప్పుడు ఆన్ స్క్రీన్ మేము విన్నాం వీళ్ళ పాట, మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అని. వాళ్ళ నుంచి అంత లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇట్ మేక్స్ అస్ సో హ్యాపీ. సో అట్లా స్లోగా మాకు గ్రోత్ అనేది ఈ సోషల్ మీడియాలో చూసాం, యూట్యూబ్, ఇన్స్టా. అంటే ఇప్పుడు మీరు డాక్టర్స్, ఇండస్ట్రీ డిఫరెంట్, ఈ వరల్డ్ డిఫరెంట్, అంటే పూర్తిగా దీంట్లో ఏమైనా వద్దామని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? లేకపోతే అది కష్టమవుతాయి కదా, అది డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ వరల్డ్. అందుకని ఒకటి చెప్తారు, భలే అంటారు. అంటే మాకు కూడా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాం ఒక్కోసారి. ఏమనిపిస్తుంది అంటే, అయ్యా ఎటు పోతోంది, ఏమైతున్నాం మేము. చిన్నప్పుడైతే సరే మేము చిన్నప్పుడు అనుకున్నాము, నేను ఏముంది చేసేస్తాను. దూకినాక చాలా ప్రెషర్స్ కూడా వస్తుంటాయి ఒక్కోసారి, రెండు బ్యాలెన్స్ చేయాలని. నానంటారు వాట్ ద ఏమంటారు మనకి ఆఫ్ లైఫ్ లాస్ట్ కి ఏం కావాలి అంటే హ్యాపీనెస్. సో మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, ఏంటి అంటే, వాట్ అవర్ ఐస్ హ్యావెంట్ సీన్ బిఫోర్ అవర్ బ్రెయిన్ క్యాన్ట్ రికగ్నైజ్ ఇట్ అని అంటారు. సో ఏంటంటే మన కంటికి ఇప్పుడు ఇది ఫోన్ అని
నా కంటికి ఎలా ఇది ఫోన్ అని రికగ్నైజ్ చేస్తుంది అంటే నాకు ఇంతకు ముందర నాకు తెలుసు ఇది ఫోన్ అనేది, నేను ఇంతకు ముందర నేను రికగ్నైజ్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఇది తెలుసు. సిమిలర్లీ మ్యూజిక్ కూడా ఇప్పుడు మా సినారియోకి వస్తే మ్యూజిక్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, లైక్ శ్రీపాద పినాకపాణి గారు, ఎల్ సుబ్రహ్మణ్యం గారు, ఇలా వైలినిస్ట్, వీళ్ళందరూ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదో ఒకటికి వస్తారు, మిగతాది వదిలేస్తారు అనే ఒక నోషన్ లో ఉంటారు. కాబట్టి జనాలు ఏదో ఒకటి వదిలేయాలి అనే ఒక దీనిలో ఉంటారు. రెండు చేసి చూపిస్తే మన తర్వాత ఇంకా ఓకే చెయ్యొచ్చు అని వచ్చే జనాలు కూడా ఉంటారు అని అనేది మా నాన్న చెప్పేవాళ్ళు. సో మ్యూజిక్ మెడిసిన్ రెండు సైడ్కి వచ్చాము అండ్ లక్కీ ఇంత దూరం వచ్చాం. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రెండు చేయాలనే కోరుకుంటున్నాము. అండ్ కొన్ని విషయాలకు వస్తే మేము కాంప్రమైజెస్ పడ్డాం. అంటే ఎక్కువ ప్రిఫరెన్సెస్ దేనికి ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు మెడిసిన్ సైడ్కి వస్తే తను MBBS అయిపోయి ఇంటర్న్షిప్ అయిపోయి ఇప్పుడు పీజీ చేస్తుంది. పీజీలో కూడా ఏదైతే మాకు మ్యూజిక్ సైడ్ కోఆపరేటివ్ గా ఉంటుందో అదే తీసుకోవాలనుకున్నాం. అదే బ్రాంచ్ తీసుకుంది తనకు నచ్చినట్టు అండ్ తన ఇష్టం ప్రకారం జనరల్ మెడిసిన్ తీసుకుంది. సో అలా మేము సూపర్ ఇంటూ మెడిసిన్ అలాంటి బ్రాంచెస్ తీసుకుంటే కంప్లీట్ గా హాస్పిటల్లో ఉంటే మాకు మ్యూజిక్ కష్టమవుతుంది. సో అటు సైడ్ ఆ కాంప్రమైజ్ మేము తీసుకున్నాం. అండ్ లక్కీలీ తన ఇంట్రెస్ట్ బట్టి కూడా ఆ బ్రాంచ్ తను చూస్ చేసుకున్నాం. సో ఆ కాంప్రమైజ్ మేము తీసుకున్నాం. అండ్ మ్యూజిక్ సైడ్ ఎప్పుడైతే మేము మ్యూజిక్ని కొద్దిగా తగ్గించి మెడిసిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, అంటే మా MBBS ఎగ్జామ్ టైమ్స్ కానీ పీజీ తన కోచింగ్ అప్పుడు తన ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు కానీ మ్యూజిక్ కొద్దిగా తగ్గించాల్సి వచ్చేది. కాన్సర్ట్స్ అవి యాక్సెప్ట్ చేయకపోవడం, చాలా కాన్సర్ట్స్ కూడా వచ్చేవి అండ్ కరెక్ట్ గా ఎగ్జామ్ డేట్స్ కి క్లాష్ అయ్యేవి. చాలా బాధ అనిపిస్తుంది, అరే ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, ఆర్గనైజర్స్ ఏమనుకుంటారు, అంటే ప్రతి వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అనేది లేదు. మాకు హాస్పిటల్ సైడ్ నుంచి కూడా అప్పుడప్పుడు రాకపోవచ్చు. బట్ లక్కీ నేను చెప్తాను, నేను నారాయణ మెడికల్ కాలేజ్లో ఇప్పుడు కరెంట్లీ హౌస్ సర్జన్. నా కాలేజ్ చాలా సపోర్టివ్. నేను వెళ్ళి చెప్పాను ఇలా మా ఇంటర్న్ కోఆర్డినేటర్ సార్కి అండ్ మా డీన్ సార్కి, సార్ ఇలా ఉంది, అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్కి ఇలా ఉంది సార్, అఖండ వచ్చింది సార్, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కొన్ని రోజులు లీవ్ కావాలి, నేను చెప్పలేను, ఎప్పుడు అడిగితే అప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది, వెళ్ళు, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో అన్నట్టు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు అరే ఎవరో మనకి హెల్ప్ చేస్తున్నారు, ఇంత సపోర్ట్ ఉంటున్నారు అని మనకి ఏమంటుంది అంటే మోటివేషన్ వాళ్ళు ఇస్తే మనలో ఏమంటారు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే మనం ఇది చేయగలం అని ఇంతమంది నమ్ముతున్నారు, సో మనం చేయగలం అనేది ఉంటుంది. సో అలా రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేద్దామని, ఏ టైంకి దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో దానికి ఇస్తూ కంటిన్యూ చేయాలి అని. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.